బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దని ఆదేశించింది. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దంటూ కోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. శ్రీకృష్ణ జక్, ఆదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ్ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. వాదనలు విన్న హైకోర్టు విగ్రహ ఏర్పాటు ఆపాలంటూ స్టే విధించింది. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, విగ్రహ ప్రతిష్టని ఆప్ చేయాలన్నట్టుగా హైకోర్టు స్టే విధించింది. దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఏదైతే ఖమ్మం జిల్లా లకారం చెరువుపై ఏర్పాటుకు సిద్ధమవుతున్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం అనేక చర్చలకు కూడా దారితీసిందని చెప్పొచ్చు. అయితే ఈ విగ్రహం కృష్ణుడి అవతారంలో ఏర్పాటుకు సిద్ధం చేసినటువంటి ఈ యొక్క విగ్రహంపై హైకోర్టు స్టే విధించిందని, అయితే తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కూడా విగ్రహం ఏర్పాటు చేయకూడదనే ఆదేశాలు అయితే జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విగ్రహంపై హైకోర్టులో శ్రీకృష్ణ జాక్, ఆదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘం పలు పిటిషన్లు, అంటే సుమారు హైకోర్టులో 14 రిట్ పిటిషన్లు అయితే దాఖలైనట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 28వ తారీఖున ఖమ్మం చేరుకుంటారనే ప్రచారం కూడా గట్టిగా సాగిన నేపథ్యంలో యాదవ సంఘ నాయకులు అదేవిధంగా కొంతమంది ఈ విగ్రహ ఆవిష్కరణ ఆపాలని అనేక పిటిషన్లు అయితే అందించారని కూడా చూడొచ్చు. అదేవిధంగా హైకోర్టులో కూడా కేసు వేసిన నేపథ్యంలో ఈ విగ్రహ ఆవిష్కరణ అనేది అయితే ఆగినట్టుగా కూడా అయితే మనకు తెలుస్తుంది. వీరందరూ కూడా అంటే అనేక మార్లు మాట్లాడుతూ హిందువులకే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందికి కూడా శ్రీకృష్ణుడు ఆరాధ్య దైవమని, హిందూ మతం అత్యంత పవిత్రంగా భావించే భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు బోధించారని, ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుడికి అనేక గుడులు గోపురాలు ఉన్నాయని, ఇలాంటి దేవుని రూపంలో ఒక రాజకీయ వ్యక్తిని ఇలా కృష్ణుడి రూపంలో విగ్రహం ఏర్పాటు చేయడం ప్రజల మనోభావాలకు దెబ్బతీస్తుందని వాళ్ళు విమర్శిస్తూనే వస్తున్నారు. అయితే ఒక రకంగా ఇది మత విశ్వాసాలను రాజకీయం చేసి సమాజంలో అలజడులను సృష్టించేందుకు చేసే ప్రక్రియనని వాళ్ళు అనేక మార్లు కూడా ఆరోపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. మానవుడిని దేవుని రూపంలో విగ్రహాలు పెట్టి కొలవడం ముమ్మాటికి రాజకీయ చర్యనని, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్న ఈ విగ్రహ ఆవిష్కరణను నిలిపివేయాలని వీరు హైకోర్టులో వేసినటువంటి ఫిర్యాదులపై హైకోర్టు స్టే విధించడం వీళ్ళందరినీ కూడా ఆనందంలో నింపిందని కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ ఆగడం అయితే ఇటు ఎన్టీఆర్ అభిమానులకు కావచ్చు, అదే విధంగా కొన్ని వర్గాల వారికి నిరాశాజనకంగా కూడా చెప్పొచ్చు శిరీష. థ్యాంక్ యూ నవీన్.